Hello friends, here's some discussion చేద్దాం. The dia of the ram and plunger of a hydraulic press are 200 mm and 330 mm respectively. Find the weight lifted by the hydraulic pressure when the force is applied at the plunger is 400 newtons. ఇప్పుడు మన సమ్లో ఏమేమి ఇచ్చాడంటే ర్యామ్ అని ఇచ్చాడు, ప్లంజర్ అని ఇచ్చాడు. ర్యామ్ అనేది ఇటు సైడ్ ఉంది, ప్లంజర్ అనేది ఇటు సైడ్ ఉంది. దాని డయా కూడా ఇచ్చాడు. ర్యామ్కి వచ్చి 200 mm అని ఇచ్చాడు, మరి ప్లంజర్కి వచ్చి 30 mm అని ఇచ్చారు. ఇప్పుడు మనకు దీనికి ఏం కనుక్కోవాలంటే వెయిట్ లిఫ్టెడ్ బై ది హైడ్రాలిక్ ప్రెజర్. ఇప్పుడు ఇక్కడ ప్లంజర్ దగ్గర లోడ్ వేసినప్పుడు ఈ ర్యామ్ అనేది లెగిసిన పైన ఒక వెయిట్ అనేది ప్రొవైడ్ చేశారు. ఆ వెయిట్ అనేది మనకి ఇవ్వలేదు, ఆ వెయిట్ అనేది కనుక్కోవాలి. ఓకేనా? ఇప్పుడు గివెన్ డేటా అనేది కింద రాశాను చూడండి. ర్యామ్ డయా వచ్చి 200 mm, ప్లంజర్ డయా వచ్చి 300 mm. రెండు డయాస్ ఇచ్చాడు కాబట్టి క్యాపిటల్ డి ఒకటి తీసుకున్నాను, స్మాల్ డి ఒకటి తీసుకున్నాను. మీరు ఎలాగైనా తీసుకోవచ్చు, దీన్ని దాన్నైనా. దీన్ని ఎంఎంలో ఇచ్చాడు కాబట్టి దీన్ని మీటర్స్లో మార్చుకున్నాం. 200 డివైడ్ బై 1000 వేసారు అనుకోండి, మీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 mm కదా, ఇక్కడ రాశాను. మీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 mm. 200 డివైడ్ బై 1000 చేస్తే 0.2 meters, 30 డివైడ్ బై 1000 చేస్తే 0.03 meters. దాని తర్వాత ఫోర్స్ అని ఇచ్చాడు, 400 newtons అనేది 400 newtons అని రాశాను. ఇక్కడ సారీ ఫ్రెండ్స్, ఇది మిస్టేక్, ఇది కొట్టేయండి, ఇదంతా మిస్టేకే. మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే ఓన్లీ వెయిట్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓన్లీ వెయిట్ ఒకటి కట్టాలి. ఇప్పుడు మనకి ఏరియా ఆఫ్ ది ర్యామ్, ఏరియా ఆఫ్ ది ప్లంజర్ అనేది కట్టాలి. ఏరియా ఫార్ములా వచ్చి π/4 ఇంటూ డి స్క్వేర్ కదా, దానికోసం π/4 ఇంటూ 0.2 స్క్వేర్ ఫర్ ది ర్యామ్కి, ప్లంజర్కి వచ్చి 0.33 హోల్ స్క్వేర్. π/4 ఇంటూ 0.2 స్క్వేర్ చేస్తే 0.0314 మీటర్ స్క్వేర్ వచ్చింది ర్యామ్కి. ప్లంజర్కి వచ్చి π/4 ఇంటూ 0.03 స్క్వేర్ చేస్తే 7.068 ఇంటూ 10⁻⁻4 మీటర్ స్క్వేర్ వచ్చింది. దీని తర్వాత ఫార్ములాస్, ప్రెజర్ ఫార్ములాలు పెట్టాలి. ప్రెజర్ ఫార్ములా వచ్చి F/A. అక్కడ ఫోర్స్ ఇచ్చాడు కాబట్టి F తీసుకున్నాం, లేకపోతే వెయిట్ ఇస్తే వెయిట్ అనేది తీసుకుంటాం. ఇంటెన్సిటీ ఆఫ్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు లోడ్ ఆర్ వెయిట్ డివైడ్ బై ఏరియా అనేది. ఇక్కడ ఇంటెన్సిటీ ఆఫ్ ది ప్రెజర్ డ్యూ టు ర్యామ్, అక్కడ వెయిట్ ఇచ్చాడు కాబట్టి W/A. కండిషన్ బట్టి ఇప్పుడు లోడ్ దగ్గర ఫోర్స్ అని ఇచ్చాడు అనుకోండి, ఫోర్స్ దగ్గర ఫోర్స్ తీసుకుంటాం. ఇక్కడ వెయిట్ ఇచ్చాడు కాబట్టి ర్యామ్ దగ్గర వెయిట్ అనేది తీసేసుకుంటాం. ఇప్పుడు మనకి ఇంటెన్సిటీ ఆఫ్ ది ప్రెజర్ డ్యూ టు ప్లంజర్కి వచ్చి F/A కదా, F ఈజ్ ఈక్వల్ టు 400 డివైడ్ బై ఏరియా వచ్చి 7.068 ఇంటూ 10⁻4 ప్లంజర్కి. ఆ రెండు సబ్స్టిట్యూట్ చేస్తే 5.66 ఇంటూ 10⁻5 Nm/మీటర్ స్క్వేర్ అనేది వచ్చింది. అలాగే మనం ర్యామ్కి కూడా చేయాలి. ర్యామ్కి వెయిట్ అనేది మనకు తెలియదు కాబట్టి W/A. ఏ అంటే ర్యామ్కి 0.0314 మీటర్ స్క్వేర్. ద డిఫరెన్స్ బిట్వీన్ ది రెండింటికి డిఫరెన్స్ అనేది కనబట్టాలి మనకి. దేనికంటే ఇక్కడ మనకి ఫోర్స్ బై ఏరియా తెలుసు, ఇక్కడేమో వెయిట్ ఒకటి తెలియదు కాబట్టి వెయిట్ అనేది కనుక్కుంటాం. ప్లంజర్కు వాల్యూ వచ్చి 5.66 ఇంటూ 10⁻5 Nm/mm² వచ్చింది, అది ప్రొవైడ్ చేశాను. ఇది ఈక్వల్ టు ర్యామ్కి వచ్చి W/0.0314 అని వచ్చింది. ఇప్పుడు వెయిట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. 0.0314 ఇంటూ 5.66 ఇంటూ 10⁻5, ఆ రెండు సబ్స్టిట్యూట్ చేస్తే 17.772 ఇంటూ 10⁻3 న్యూటన్ వచ్చింది. ఇప్పుడు న్యూటన్లో ఉంది కాబట్టి 10⁻3 వచ్చింది కాబట్టి కిలో న్యూటన్గా మార్చుకోవచ్చు. 17.77 కిలో న్యూటన్స్ వాల్యూ వచ్చింది మనకి. ఏది వెయిట్ అట్ ది ర్యామ్ దగ్గర వెయిట్ ఎంత ఉందో మనకు తెలిసింది, ఎంత 17.77. సారీ ఫ్రెండ్స్, ఇదంతా మిస్టేకే. ద ప్రెజర్ డిఫరెన్స్ బిట్వీన్ టూ ఓపెనింగ్స్ ఈజ్ 17.77 కిలో న్యూటన్స్ కాదు. ద వెయిట్ ఆన్ ది above the ram
ఈజ్ 17.77 కిలోన్యూటన్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రెండు రాసుకోండి, ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను చూసి కొంచెం చేద్దాం. చాలా చిన్న సమ్స్ ఫ్రెండ్స్. ఇది ఇంటెన్సిటీ ఆఫ్ ప్రెజర్ అంటే F/A ఫార్ములా అంతే. ఫోర్స్ అయినా ఆర్ వెయిట్ అయినా చేసేసుకోవడమే. ఫోర్స్ ఇస్తే ఫోర్స్, వెయిట్ ఇస్తే వెయిట్. ఇక్కడ అని ఇక్కడ ఈ ప్లేస్లో. ఎప్పుడైనా క్వశ్చన్ చదవండి. డయా of the ram and plunger of the hydraulic pressure are 200 mm and 30 mm respectively. Find the weight lifted by the hydraulic pressure when the force is applied on the plunger is 400 newtons. ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చేస్తాడు మనకు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇక్కడ లోడ్ ఇచ్చినప్పుడు ఇక్కడ ప్రెజర్ అనేది ఇటు సైడ్ యాక్ట్ అయినప్పుడు ఈ లిఫ్ట్ ర్యామ్ అనేది పైకి లేసిద్ది. మనకి ఇక్కడ వెయిట్ అనేది ఇవ్వలేదు కాబట్టి వెయిట్ అనేది కనుక్కోవాలి అని తెలియాలి ఈ డయాగ్రామ్ చూసినప్పుడు. ఇంకోటి కూడా గుర్తు రావాలి మనకి, ఇక్కడ ఏమి ఇవ్వలేదు, ఏదేమని ప్రెజర్ కనుక్కోవాలా, ఇంటెన్సిటీ ఆఫ్ ప్రెజర్ కనుక్కుంటేనే వచ్చిద్ది అని తెలియదు మనకి క్వశ్చన్ చదివితే. కానీ ఇక్కడ వెయిట్ లిఫ్టెడ్ బై ది హైడ్రాలిక్ ప్రెస్ అంటే మనకు తెలుసుకోవాలి. దేనికంటే లిఫ్ట్ చేయడానికి ఒక ప్రెజర్ అనేది యాక్ట్ అయ్యింది కాబట్టి, ఇంటెన్సిటీ ఆఫ్ ప్రెజర్ అనేది యాక్ట్ అయ్యింది కాబట్టి మనం ఆ ప్రొసీజర్ ద్వారా వెళ్ళాలి అని మనకు తెలియాలి.